నమస్కారం అండి. నా పేరు జాడి మాధవరావుని. ఆదరణ సొసైటీకి ఫౌండర్ ప్రెసిడెంట్‌ని. ఈ ఆదరణ ఫౌండేషన్ అనేది 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆదరణ ఇద్దరు పిల్లలతో స్టార్ట్ అయింది. ఈరోజు 200 మంది పిల్లలు ఉన్నారు. ఆదరణ సొసైటీ అనేది స్కూల్ రన్ చేస్తుంది. అమితాభ ఆదరణ విద్యాలయ అనే పేరు మీద మన స్కూల్ పర్మిషన్ ఉంది. గవర్నమెంట్ నుండి రికగ్నైజ్డ్ స్కూలు. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ మధ్యలో పర్మిషన్ వచ్చింది. ఆదరణ ఫౌండేషన్లో పిల్లలకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ సెంటర్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి స్పోర్ట్స్లో, తర్వాత వాళ్ళకి విహారయాత్రలల్లో, మళ్ళీ మెడిటేషన్, యోగా నేర్పిస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 3 కేటగిరీలో మేము అడ్మిషన్ తీసుకుంటాము. సో ఫస్ట్ కేటగిరీ ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళని తీసుకుంటాము. సెకండ్ కేటగిరీ సింగిల్ పేరెంట్ వాళ్ళని తీసుకుంటాము. ఫాదర్ చనిపోయి ఉండి, మదర్ చనిపోయి ఉండి, ఫాదర్ ఉండి, ఇటువంటి పిల్లల్ని తీసుకుంటాము. 3వ కేటగిరీ పేరెంట్స్ ఉండి కూడా పోషించలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి బాగాలేని వాళ్ళు, నిరుపేదని తీసుకుంటాము. సో మాకు విలేజ్ నుండి వస్తారు పిల్లలు. అన్ని కులాలు, అన్ని మతాలు కలిగినటువంటి పిల్లలు తీసుకుంటాము. క్యాస్ట్ కానీ, కులం కానీ, ప్రాంత భేదం కానీ చూడము. సో వీళ్ళకి చాలామంది పిల్లలు బాల కార్మికుల పిల్లలు వస్తారు. వాళ్ళ డ్రాప్ అవుట్ పిల్లలు, స్కూళ్ళల్లో వెళ్లకుండా మధ్యలో స్కూల్ వదిలేసి వాళ్ళకి చదవడానికి ఇష్టం లేని పిల్లలు, తర్వాత గురుకులంలలో సీటు రాని వాళ్ళ పిల్లల్ని తీసుకుంటాము. సో అటువంటి పిల్లల్ని తీసుకొని మేము వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఎడ్యుకేషన్ గురించి కౌన్సిలింగ్ ఇస్తాము. సో కౌన్సిలింగ్ 3 months కౌన్సిలింగ్లో మేము ఎడ్యుకేషన్ యొక్క వాల్యూస్ చెప్తూ ఉంటాము. వాళ్ళకి బాగా గేమ్స్ ఆడిపిస్తాము, న్యూట్రిషన్ ఫుడ్ పెడతాము. వాళ్ళకి మంచి లవ్ అండ్ కేర్, ఒక మదర్ లేనటువంటి ప్రేమని, ఫాదర్ లేనటువంటి ప్రేమని మేము కల్పిస్తాము. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాము పిల్లలతోని. సో నాతో పాటు మేనేజ్మెంట్లో కమిటీ మెంబర్స్ 9 members ఉన్నారు. అందులో కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది బిజినెస్ మ్యాన్లు, కొంతమంది ఆదరణలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. సో మేమందరము పిల్లల్ని వాళ్ళ యొక్క మంచి చెడ్డలన్నీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి టీచింగ్ చేయడానికి మేము కొంతమంది అనుభవం ఉన్నటువంటి టీచర్స్ని తీసుకున్నాము. ఎంఎస్సి బీఈడి, బిఎస్సి బీఈడి, బిఏ బీఈడి, ఎంఏ బీఈడి అటువంటి టీచర్స్ని తీసుకొని వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒక చదువే కాదు, వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుంటాము, కంప్యూటర్ నేర్పిస్తుంటాము. ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్, ఎడ్యుకేషను చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. అదే కాకుండా వీళ్ళకి విహారయాత్ర కూడా తీసుకెళ్తుంటాము పిల్లల్ని. విహారయాత్రల్లో వాళ్ళకి స్పిరిచువల్ సంబంధించిన భక్తి కోసము యాత్రలు బాసర, శ్రీశైలము, మేడారము, యాదగిరిగుట్ట ఇలా తీసుకెళ్తుంటాము. సో దాంతోపాటు వీళ్ళకి మంచి క్యారెక్టర్ డెవలప్ చేస్తుంటాము. కౌన్సిలింగ్ క్లాస్ కూడా ఇస్తుంటాము. వీళ్ళలో టైం టు టైం లేపడం, టైంకి బండ పెట్టడము, చదివేయటము, ఒక డిసిప్లిన్ అని నేర్పిస్తుంటాము. సో ఇప్పుడు ఆదరణ ఫౌండేషన్లో 200 members చిల్డ్రన్స్ ఉన్నారు. సో సపరేట్ కోఎడ్యుకేషన్, పిల్లలు 100 boys, 100 girls ఉన్నారు. ఈ పిల్లల్ని సపరేట్ బిల్డింగ్స్ పెట్టాము. వేరు బిల్డింగ్లో వీళ్ళని చూసుకోవడానికి వార్డెన్లని, వాచ్మెన్లని, ఇంకా ఆయమ్మల్ని పెట్టాము. సో ఇంకా టీచింగ్ చేయడానికి టీచర్స్ అరేంజ్ చేశాము. కొంతమంది వాలంటీర్స్గా వచ్చి కూడా చదువు చెప్పడానికి ముందుకు వస్తుంటారు. వీక్లీ 2 times, 1 time వచ్చి సాటర్డే, సండే వచ్చి చదువు చెప్తుంటారు. వాళ్ళ ద్వారా కూడా పిల్లలు చాలా బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇప్పుడు 20 years కంప్లీట్ అయింది కాబట్టి పిల్లలు ఒక 100 members దాకా చదువుకొని బయటకు వెళ్ళారు. 100 membersలో చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్లు అయ్యారు, బిజినెస్ మ్యాన్లు అయ్యారు, కొంతమంది ఆర్మీలో వెళ్ళారు, కొంతమంది ఫారెన్లో సెటిల్ అయ్యారు. అమెరికాలో ఒక 2 పిల్లలు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో ఇంకా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళకి 10th classలో 10/10 మార్క్స్ వస్తున్నాయి. ఇంకా 90% మార్క్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఇంకా మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పిస్తున్నాము. ఆదరణ నుండి కొన్ని కంపెనీస్తో మాట్లాడి, సో వాళ్ళు కాలేజీ ఖర్చుల కోసము స్కాలర్షిప్ ఇప్పించి ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా చదివిస్తున్నాము. సో ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు చదివించడం అనేది మా ఆదరణ యొక్క ఉద్దేశము. ఇక్కడ పిల్లలు మళ్ళీ చదువుకొని మమ్మల్ని మర్చిపోకుండా, ఆదరణని మర్చిపోకుండా మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆదరణ పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు, డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. చాలా మేము స్టార్టింగ్లో 0తో స్టార్ట్ చేసాము. దృఢ సంకల్పంతో, మా యొక్క హార్డ్ వర్క్తో మేము వీళ్ళకి సేవ చేయాలనే సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది.
మేము స్టార్టింగ్లో డోర్ టు డోర్ వెళ్ళటం, పాత పేపర్లు, పాత సామాన్లు ఇంకా వాళ్ళకి కలెక్ట్ చేసి డొనేషన్స్, రకరకాల డొనేషన్స్ ఫస్ట్ మేము ఐటమ్స్ తీసుకునే వాళ్ళము. గ్రాసరీ, బియ్యం, పప్పులు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇలా అడుగుతూ వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఇంకా మెయింటెనెన్స్ కోసము కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్, టీచర్ల సాలరీస్, తర్వాత ఆయమల్ల సాలరీస్, ఇంకా చాలామంది సాలరీస్ కూడా ఉన్నాయి కాబట్టి అమౌంట్ అవసరం కాబట్టి ఇప్పుడు అమౌంట్ కూడా అడుగుతున్నాము. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఆదరణ.org అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు అన్ని అకౌంట్స్ ఉంటాయి. అందులో గూగుల్ పే, ఫోన్పే, ఫోన్ నెంబర్లు ఉంటాయి. అమౌంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళకి వెంటనే రిసిప్ట్ ఇస్తాము. గ్రాసరీస్ ఇచ్చిన కూడా రిసిప్ట్ ఇస్తాము. ఎక్కువ డోనర్స్ ఇక్కడ ఆదరణ ఫౌండేషన్లో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇంకా వాళ్ళ యొక్క అకేషన్స్, మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇష్టపూర్వకంగా ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి డిసిప్లిన్ అలవాటు చేసి మార్నింగ్ 5 to 10 వరకు టైం టేబుల్ వేస్తాము. వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటుగా చేస్తాము. సో దాతల సహాయంతో మేము రన్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఎటువంటి సహాయం గవర్నమెంట్ నుండి మేము పొందలేదు. అంతా 500 నుండి 5000 వరకు, 1000 నుండి 10,000 వరకు చాలామంది దాతల సహాయంతోనే మేము నడిపించగలుగుతున్నాము. సో దాతలు ముందుకు వచ్చి ఆదరణ సంస్థని నిలబెట్టాలని కోరుకుంటున్నాము. 200 మందికి భోజనం పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకొనుంది. వాళ్ళకి చదివించాలంటే చాలా కష్టంతో కూడుకొనుంది. వాళ్ళకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్లు, బ్యాగులు, స్టేషనరీస్ చాలా అవసరం ఉంటాయి. అవన్నీ దాతల ముందుకు వచ్చి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా బిల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. ఆ బిల్డింగ్ ఫండ్ కూడా దాతల ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటూ, ఇంకా సిఎస్ఆర్ కింద కూడా పిల్లలకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఫండ్స్ తక్కువైతే మా మేనేజ్మెంట్, బోర్డు మెంబర్స్, నాతో పాటు ఉన్న వాళ్ళు సహాయం చేస్తుంటారు. వాళ్ళని అడగటం ప్రతిసారి మాకు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, కమిటీ మెంబర్స్ సంతోష్ రెడ్డి గారు కానీ, కృష్ణ గారు కానీ ఇంకా చాలామంది హెల్ప్ చేస్తుంటారు. మేము 650 గజాల స్థలము కృష్ణనగర్ కాలనీలో సర్వనగర్లో ఆదరణ పేరు మీద ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టాము. అది ఆదరణ సొసైటీ పేరు మీదనే ఉంది. ఇండివిజువల్ ఎవరి పేరు మీద లేదు. వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించడానికి అనేక మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము. దాతల ముందుకు వచ్చి సహాయం చేసి బిల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, పిల్లలకు కావాల్సిన వస్తువులు, బుక్స్, యూనిఫాములు, బ్యాగులు, కంప్యూటర్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చాలామంది సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పటి వరకు సహాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. మాకు బిల్డింగ్ లేనప్పుడు యశోద హాస్పిటల్ వాళ్ళు రెంట్ పే చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలామంది కంపెనీస్ ముందుకు వచ్చి రూమ్స్ కట్టారు, బిల్డింగ్ కట్టారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మంత్లీ డోనర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా చాలామంది సహాయం చేయడానికి మోరల్ సపోర్ట్గా ఉన్న వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఈ పిల్లలు యొక్క కోరికలు చాలా ఉన్నాయి. వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, డాక్టర్లు కావాలని, ఇంజనీర్ కావాలని కోరికలు ఉన్నాయి. వాటిని తీర్చడం కోసం మేము 24 గంటలు పిల్లలతో ఉండి కష్టపడుతున్నాము. ఫుల్ టైం సర్వీస్ చేయడానికి మేము అక్కడ పిల్లలతో పాటు ఉండి మేము సర్వీస్ చేస్తున్నాము. మాతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ కూడా మాతో పాటు ఉండి పిల్లలతో పాటు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి తక్కువ సాలరీస్ ఇస్తూ మేము ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము. వాళ్ళు కూడా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. సో మరి అటువంటి వారికి కూడా మేము టీచర్స్కి, ఇంకా టీచింగ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి దాతలకి, ఈ ఆదరణ ఫౌండేషన్ వారికి, ప్రతి ఒక్కరికి, చిల్డ్రన్స్కి ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.